నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అనుమతుల మేరకే భవన నిర్మాణాలు చేపట్టాలని, అతిక్రమించిన వాటిని తప్పనిసరిగా తొలగిస్తామని కమిషనర్ సూర్యతేజ హెచ్చరించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. అర్జీదారుల నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం సూచించిన నిర్మాణ నిబంధనల మేరకు అనుమతించిన వరకు మాత్రమే ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టాలని సూచించారు. భవన నిర్మాణ అనుమతులను కేవలం 24 గంటల్లోనే మంజూరు చేస్తున్నామని, నిర్మాణం అవసరమైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. వేదికలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్, సిటీ ప్లానర్ హిమబిందు, డాక్టర్ చైతన్య, ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సోమవారం ఉదయం నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఇప్పటి వరకు 26 గ్రీవెన్సెస్ వినతులు స్వీకరించడం జరిగింది. దానిలో ముఖ్యంగా హౌసింగ్ కి సంబంధించి 11, అలానే టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 6, ఇంజనీరింగ్ 4, పబ్లిక్ హెల్త్ 2, పోలీస్ 1, రెవెన్యూ 1 ఇలా రావటం జరిగింది. ఇవన్నీ కూడా త్వరితగతిన పరిష్కరించడానికి సంబంధిత అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలానే మనకి PGRS లోనే కాకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ కి వివిధ వాట్సాప్ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా కానీ ఈ సంవత్సరం అంటే జనవరి 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 57 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. ఈ 57 గ్రీవెన్సెస్ లో కూడా 38 ఫినిష్ చేయడం జరిగింది. మిగతా 19 కూడా వాటిని వివిధ దశల్లో ఫినిష్ చేయడం జరుగుతుంది. అలానే సిటిజన్స్ ఎవరైతే గ్రీవెన్సెస్ ఇస్తున్నారో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతి గ్రీవెన్స్ కూడా సాల్వ్ అయ్యేటట్టు అందరు అధికారులు కూడా కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ PGRS ని అందరూ వినియోగించుకోవాలని, సోమవారం ఎవరి వినతులు ఉన్నా సరే సోమవారం ఉదయం నెల్లూరు నగరపాలక సంస్థలో ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. నెల్లూరు నగరంలో ఏవైతే అనాథరైజ్డ్ గా ఎక్స్ట్రా ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేయటం, డీవియేషన్స్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం గురించి ఆల్రెడీ కొన్ని నెలల నుంచి, ఒక లాస్ట్ 4-5 నెలల నుంచి కూడా అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. సో ఎవరైతే కన్స్ట్రక్షన్స్ ఇలా వైలేట్ చేసి చేస్తున్నారో, ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేయటం కానీ బ్లేటెంట్ వైలేషన్స్ చేస్తున్నారో వాళ్ళని డ్యూ ప్రాసెస్ లో అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అలానే వాటి మీద ఎవరైతే ఇలా అనాథరైజ్ చేస్తున్నారో డిమాలిషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ మేము డిమాలిషన్ చేయడం జరిగింది. సో అలానే ఎవరైతే అందరికి కూడా విజ్ఞప్తి, ఎవరు కూడా దయచేసి మిగతా ప్రజలకు ఇబ్బంది కలిగించద్దు. మీరు పార్కింగ్ ఫ్లోర్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు మీద వెళ్లే ప్రయాణికులకి వాళ్ళు వెహికల్స్ కానీ రోడ్డు మీద పెట్టుకుంటారు కాబట్టి పక్కన వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. అలానే మీరు అన్ని సెట్ బ్యాక్స్ అన్ని వదలకపోవడం వల్ల బయట రోడ్డుకి ఇబ్బంది, అలానే పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది. రేపు ఎలానే అగ్ని ప్రమాదాలు జరిగినా సరే, ఏమున్నా సరే అక్కడ ఉన్న మనిషి ప్రాణానికి కూడా ప్రమాదం ఏర్పడేంత సిచ్యువేషన్ ఇది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీటి మీద చర్యలు ఉంటాయి. అలానే వివిధ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలానే వివిధ డిపార్ట్మెంట్స్ ఏవైతే పర్మిషన్స్ ఇస్తా ఉన్నాయో OC లేకుండా ఖచ్చితంగా పర్మిషన్స్ ఇవ్వకూడదు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రం ఆ బిల్డింగ్ ని వినియోగంలోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఇలాంటి బ్లేటెంట్ వైలేషన్స్ ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదు. అందుకని మీరందరూ కూడా మీరు ఏమన్నా ఉంటే మీరు తీసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఏవైతే ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఉన్నాయో మీరు డిమాలిష్ చేసుకోండి. అలానే వివిధ శాఖల జిల్లా అధికారులకు కూడా మనం మీటింగ్ కన్వే చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఆల్రెడీ ఓరల్ కన్వే చేయడం జరిగింది. మీటింగ్ లో కూడా రిటర్న్ గా ఇవ్వడం జరిగింది. ఆ జిల్లా అధికారులు కూడా ఎవరైతే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదో వాళ్ళకి వివిధ సేవలు ఇవ్వటం అనేది నిషిద్ధం మున్సిపల్ చట్టం ప్రకారం. సో దాన్ని బట్టి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి అందరు ప్రజలకి విజ్ఞప్తి, మీరు ప్లాన్ కట్టి కట్టుకోండి. మీకు ఎలాంటి ప్లాన్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఏమున్నా సరే ఇలా ఇప్పుడు సోమవారం మీరు మీ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పచ్చు. అలానే మేళాలు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లానింగ్ కి సంబంధించి ప్రతి వారం కూడా మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసిన 24 గంటల్లో వచ్చేటట్టు కూడా నగరపాలక సంస్థలో చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు మాకు వచ్చిన పర్మిషన్స్ అన్ని కూడా మేము అన్ని పర్మిషన్స్ 24 గంటలు ఇచ్చేస్తున్నాం. సో మీరు కరెక్ట్ గా బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్ పెట్టుకుని దానికి తగ్గట్టు కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీరు పని చేయొచ్చు. కానీ ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మేము ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు, తర్వాత ఏం కాదు అని చెప్తే దయచేసి నమ్మకండి. మీరు మీ బిల్డింగ్కే ఇబ్బంది ఇదవుతుంది. కాబట్టి మీరు ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను బట్టి బిల్డింగ్స్ కట్టుకోండి. ప్లాన్ అప్రూవల్స్ మాత్రం 24 గంటల్లో ఇక్కడ ఇచ్చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏవైతే అనాథరైజ్ ఉన్నాయో వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అవి ప్రతి వార్డులో కూడా ఏవైతే మనకి కన్స్ట్రక్షన్స్ యూనిట్ జరుగుతున్నాయో, రీసెంట్ గా జరిగి ఉన్నాయో అవన్నీ అవి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సో వాటిని ఒక 33 వరకు మేజర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ ఏవైతే ఉన్నాయో అంటే డ్యూ ప్రాసెస్ లో వాళ్ళకి టైం ఇచ్చాం, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం, వాళ్ళకి విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. మీకు ఎక్స్ట్రా ఫ్లోర్ ఏదైతే ఉందో వాళ్ళు తీసేసుకోవచ్చు, అలా వైలేషన్స్ ఏమన్నా వాళ్ళు కరెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఎవరైతే నోటీస్ కి స్పందించకుండా లేకపోతే అలా బ్లేటెంట్ వైలేషన్స్ ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం. నెల్లూరు నగరవాసులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2025 సంవత్సరంలో అందరూ కూడా ఆనందంగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. Hi Nellore, please subscribe to N3 TV. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు, గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం. ఆఫర్స్ తో పాటు 500 రూపాయల కొనుగోలుపై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి. కాటన్ ప్యాంట్స్ 4 999 రూపాయలు, జీన్స్ 2 899 రూపాయలకే, క్యాజువల్ షర్ట్స్ 2 444 రూపాయలకే, కిల్లర్, అగ్జంబర్, ఆరో, స్పైకర్, యూఎస్ పోలో, బాక్స్ బ్రాండెడ్స్ పై బై 1 గెట్ 1, బై 2 గెట్ 2, ఫ్రెష్ షిఫాన్ 199 రూపాయలకే, పటియాలా సిల్క్ శారీ 299 రూపాయలకే, పలాజో బాటం 149 రూపాయలకే, లేడీస్ బూట్ కట్ జీన్స్ 399 రూపాయలే, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు, చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలకే, ఉలెన్ బ్లాంకెట్ 99 రూపాయలకే, షర్ట్స్ కాంబో ఆఫర్ 3 1199 రూపాయలకే, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 50% వరకు తగ్గింపు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.